కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటే లేరు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటే లేరు. మనుషులు మోసిన తలుపులు కొన్నైనను, నాకై నీవు తెరచినవి అనేకములు. పలు వేదనతో నిన్ను విడచి పరిగెత్తినను, నన్ను వెంటాడి నీ సేవను చేసితివి. మనుషులు మోసిన తలుపులు కొన్నైనను, నాకై నీవు తెరచినవి అనేకములు. పలు వేదనతో నిన్ను విడచి పరిగెత్తినను, నన్ను వెంటాడి నీ సేవను చేసితివి. ఆధారమా నా దైవమా, పిలచిన ఈ పిలుపునకు కారణమా. నా ఆధారమా నా దైవమా, పిలచిన ఈ పిలుపునకు కారణమా. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడివాలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేరు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేరు. పిలిచిన నీవు నిజమైన వాడవు, నన్ను హెచ్చించి ఆలోచన కలవాడవు. ఏదేమైనను కొనసాగించితేనే నీపైనే ఆధారపడి ఉండుటకు. పిలిచిన నీవు నిజమైన వాడవు, నన్ను హెచ్చించి ఆలోచన కలవాడవు. ఏదేమైనను కొనసాగించితేనే నీపైనే ఆధారపడి ఉండటకు. నిన్ను నమ్మెదను, వెంబడింతును, చిరకాలము నిన్నే సేవింతును. నిన్ను నమ్మెదను, వెంబడింతును, చిరకాలము నిన్నే సేవింతును. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడివాలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేరు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేరు. అందరికి వచ్చిన పాట. ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరి అనే పాట పాడుకుందాం. అందరు చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం. ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి.
ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి. నిత్య జీవము నీచిన దేవా, నిత్య జీవము నీచిన దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చెయ్యి విడువక, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చెయ్యి విడువక, అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్ష గువా గడియలో, నా ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమోకు ఆ గడియలో, నన్ను నీవు మరువాని దేవా, నన్ను నీవు మరువాని దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. మంచిది, దేవునికి మహిమ కలుగునుగాక. అంత తల వంచండి, కళ్ళు మూసుకోండి. తమ్ముడు సునీల్ వాక్పచ్చితం ప్రార్థన చేస్తారు, ఆ తర్వాత మనం వాక్పచ్చరికి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాదేవ, మహోన్నతుడును, మహోవికులుగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రభువా మీకు వందనాలు దేవా. ఇదిగో నాయన ప్రభువా, ఈ మంచి సమయంలో ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నందుకు ప్రభువా మీకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభువా, ఎంతోమంది ఈ దినాన్ని చూడలేకపోతున్నారు కానీ ప్రభువా మమ్మల్ని అయితే
మీ సజీవ లెక్కలో ప్రభా కాచి కాపాడినందుకు ప్రభా ఈ పరిశుద్ధ దినం నీ ఆవరణంలో గడుపుటకు ప్రభా మాకు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు తండ్రి. దేవా ఇదిగో ప్రభా మమ్మల్ని క్షమించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. మా కొరకు మా పాపముల నిమిత్తమై ఆ కలవరి శిలువలో ప్రభా మీరు పరిశుద్ధమైన శ్రేష్టమైన రక్తాన్ని మా కొరకు చిందించారు ప్రభా. వెలబెట్టి మమ్మల్ని కొనుక్కున్నారు ప్రభా. నీ బిడ్డలుగా మమ్మల్ని చేస్తున్నందుకు మీకు వందనాలు ప్రభా. ఇదిగో ఇంతవరకు ప్రభా కోడికని జరిగించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. పాటల ద్వారా ప్రభా మేము కనపరిచినాం ప్రభా, అందుకు నీకు వందనాలు ప్రభా. మరి ఎవరు ఏ అవస్థ అయితే నీ సన్నిధికి వచ్చి ఉన్నారో ప్రభా, మా ప్రభా జ్ఞాపకం చేసుకోండి, మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎవరైతే ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్నారో జ్ఞాపకం చేసుకొని ప్రభా. నాయన ప్రభా ఎవరైతే నాయన వృద్ధాప్యంలో ఉన్నవారో జ్ఞాపకం చేసి చిన్నబిడ్డలను జ్ఞాపకం చేసుకొని ప్రభా స్టడీస్లో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోమని, ప్రత్యేక ప్రార్థన అవసరతలు ఎవరైతే ఉన్నాయో ప్రభా వారందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. సమస్తం ఎరిగి ఉన్న దేవుడు ప్రభా, మాకు ఏది ఎప్పుడు అవసరమో ఇచ్చే దేవుడు అయినందుకు మీకు వందనాలు ప్రభా. నీ దాసుడు వాక్యం చెప్పబోతుండగా ప్రభా మా కన్నులు తెరవమని, వినగల చెవులను గ్రహించే మనసును మాకు దయచేయమని, మాకు ఎవరికి ఎలాంటి ఆత్మీయ ఆహారం అవసరమో ప్రభా అట్టే మాటల ద్వారా మాతో మాట్లాడమని, మీరే మహిమ పొందమని, ముందున్న సమయం అంతా దీవెనకరంగా చేయమని యేసు పరిశుద్ధ నామమున అతి బ్రతిమలాడుతాం పరమ తండ్రి. ఆమేన్. ఓకే, మంచిది. ప్రభు పక్షాన చేరువచ్చిన ప్రియ సంఘానికి యేసయ్య నామములో వందనాలమ్మా. యాక్చువల్గా మన షెడ్యూల్ ప్రకారం ఈరోజు తమ్ముడే చెప్పాలి రెండో సందేశం కూడా. అన్న నేను అరగంట చెప్పాను, బాగుండదు, మళ్ళీ నేను చెప్తే మీరు చెప్పండి అని చెప్పాడు. యాక్చువల్గా తమ్ముడు చెప్పాలి. సో ఏదేమైనప్పటికీ దేవుని వాక్యాన్ని చాలా క్లుప్తంగా కొద్ది నిమిషాల సేపు మనకు అవసరమైన మాటలు మనము విన్నాం. సునీలు చక్కని ప్రార్థన చేశాడు, మా కన్నులు తెరువు ప్రభు అని. వాక్యం వింటున్నప్పుడు మన ఆత్మ సంబంధమైన కన్నులు తెరవబడాలి. కన్నులు మూసుకుంటే వాక్యం నీకు అర్థం కాదు, కన్నులు మూసుకుంటే వాక్యం నీకు ఆపాదించబడదు. కనుక మన కన్నులు ఆత్మ సంబంధమైన కన్నులు తెరిచి చెవులు ఉన్నవారు వినుగాక అని చెప్పేసి దైవ గ్రంథం అందరూ చెవులు ఉంటాయి కదా, కానీ వినే చెవులు చాలామందికి తక్కువగా ఉంటాయి. బ్రైటే వినే చెవులు చాలామందికి తక్కువగా ఉంటాయి. సో మన చెవులు వినే చెవులుగా మార్చుకొని దేవుని వాక్యాన్ని విందాం. మన ధ్యానాంశం నిమిత్తం ఆదికాండం గ్రంథం 41వ అధ్యాయం 50, 51, 52 ఈ 3 వచ్చిన భాగాల్ని మన ధ్యానాంశం నిమిత్తం మనము చదువుకున్నాం. ద జెనసిస్ చాప్టర్ 41 వర్స్ 50 నేను చదువుతున్నాను, ఆలకించండి. గ్రంథం ఉన్నవారు తీసి చూడండి. కరువు సంవత్సరములో రాకమునుపు యోసేపుకి 2 కుమారులు పుట్టిరి. ఓను యొక్క యాజకుడైన పోతీఫర్ కుమార్తెయగు అసేనతు అతనికి వారిని కనెను. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారినందరినీ నేను మర్చిపోవున్నట్లు చేశానని చెప్పి తన జ్యేష్ఠ కుమారుడికి మనష్షే అనే పేరు పెట్టెను. తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి 2వ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టెను. దేవుడు ఈ మాటలు మన కోసం దీవించునుగాక. ఇది యోసేపు జీవితం గురించినటువంటి ఒక చిన్న ప్రస్తావన. యోసేపు చిన్న ప్రాయంలో దేవుడు చూపినటువంటి అనుగ్రహించినటువంటి కలను నెరవేర్చినప్పుడు ఆ యొక్క యోసేపు విషయంలో రాయబడిన సంగతి మనం ఇప్పుడు చదువుకున్నాం. యోసేపు జీవితం మనందరికీ చాలా చాలా ఆదర్శప్రాయమండి. యోసేపు బాల్యం, యోసేపు యవ్వనం, యోసేపు వృద్ధాప్యం, ఈ 3 దశలు ఒక విశ్వాసకి చాలా చాలా మాదిరిని నేర్పుతాయి అన్నటంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే వారి కుమారులకు నామకరణం చేసేటప్పుడు, నామకరణం చేసే సందర్భంలో జరిగిన సంఘటన మనం ఇప్పుడు చూసుకున్నాం. మన బిడ్డలకు దేవుడు ప్రేమించి బిడ్డలు ఇచ్చినప్పుడు నామకరణం చేస్తాం. బ్రైటీకి పేరు పెట్టేటప్పుడు బహుశా అందరు ఏం పేరు అని చెప్పేసి అంటున్నారు. నాకే తెలియదు. గూగుల్ ఎతికిన దీంట్లో మొత్తం వెతికి 1 సంవత్సరం తర్వాత సుహాస్ ప్రైజర్ అని పెట్టాను.
సునీల్ సాక్ష్యం కూడా. సునీల్ పెద్ద అమ్మాయి పుట్టినప్పుడు ఏం పేరు పెడదామని అని చెప్పి నన్ను కూడా సలహా అడిగాడు. రెండో అమ్మాయికి పేరు పెడదామని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు దేవుడు ఒక వాక్యాన్ని చూపించి ఆ వాక్యంలో నుంచి ఆ పేరును చూపించాడు. ఇలాగా ఒక్కొక్క పేరు అర్థవంతంగా ఉండటానికి, మనకు ఆశీర్వాదకరంగా ఉండటానికి పేర్లు ప్రార్థనాపూర్వకంగా పెట్టుకోవాలి. అయితే ఈ యోసేపు కూడా వారికి నామకరణం చేసే సందర్భంలో ఇవి జరిగిన సంఘటన. అయితే ఈరోజు నా ధ్యానాంశం మరుచుట అనే దాని గురించి ధ్యానం చేయాలి. మరువవలసిన వాటిని మర్చిపోవాలి, జ్ఞాపకం చేసుకో వాటిని జ్ఞాపకం పెట్టుకోవాలి. బహుశా మరువవలసిన వాటిని మరువకుండా, జ్ఞాపకం పెట్టుకోకుండా ఉంటే అది మనకు ఏమాత్రమునో శ్రేయస్కరం కాదని దేవుని వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవాలి. యోసేపు నేను ఫలభరితంగా ఉండటానికి, నేను ఇలాగ దీవెనకరంగా ఉండటానికి దేవుడు సహాయం చేశారని చెప్పేసి తన చిన్న కుమారునికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. ఎఫ్రాయిము పేరుకు అర్థం ఏమిటి? కింద ఉంది, అభివృద్ధి లేక ఫలము అని అర్థం అండి. అయితే ఎఫ్రాయిం పుట్టక ముందు బహుశా ఇంకొక కుమారులు పుట్టాడు. ఆయనకు మనష్షే అని పేరు పెట్టాడు. మనష్షే అనగా మరుచుట, మరిచిపోవుట అని. ఎప్పుడైతే మరవలసిన వాటిని మరుస్తామో అప్పుడే మనకు అభివృద్ధి వస్తుంది అన్న పదం అర్థం ఈ యొక్క మాటలో మనం చూస్తున్నాం. యోసేపు జీవితంలో చాలా జరిగిన కార్యాలు మరిచిపోలేనటువంటి అయినా కూడా మరిచిపోయాడు. ఏం మరిచిపోయాడంటే, యోసేపు చిన్నతనంలోనే తన తల్లి చనిపోయిందండి. తల్లి లేని బిడ్డ అని చెప్పేసి రెండో పెళ్లి చేసుకున్నాడు తన యొక్క తండ్రి చేసుకున్న తర్వాత ఏం చేయాల ఆ యొక్క 12 మంది ఉన్నారు. చిన్న కుమారుడు. బహుశా వారందరూ తల్లి లేని బిడ్డ కనుక చాలా అల్లారుముద్దుగా పెంచారండి. అందరికంటే ప్రేమగా ఈ చిన్న కుమారుడిని చూశారండి. అది అన్నదమ్ములకు నచ్చకుండా ఏం చేశారంటే ఆయన మీద ఈర్ష్యపడటం ప్రారంభించాడు. మాకు ఈ డ్రెస్సులు, వాళ్ళకి ఆ డ్రెస్సులా, లేకపోతే వాడికి ఆహారం మాకు ఈ ఆహారమా, వాడేమి ఇంట్లో ఉండటం, మేము అడవులో పోయి గొర్రెలు కాచడమా, ఇది బాగలేదని చెప్పి వారి 11 మంది ఈర్ష్య పూన్నట్లుగా మనం చూస్తున్నామండి. ఇలాగా ఆయనకి ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో వెలివేతలు, ఎన్నో అవమానాలు. బహుశా ఒక మంచి తలిస్తే ఆ మంచికి పోయి చెడు వచ్చిందండి. చివరికి గుంటలో తోయబడ్డాడు, అమ్మబడ్డాడు. అంత మాత్రమే చెరసాల్లో వేయబడ్డాడు. చెరసాల్లో వేసిన తర్వాత ఒక ఆయనకి ఒక మంచి చేస్తాడు, కలభావం చెప్పి ఆ మంచి చేస్తాడు. మంచి చేసిన తర్వాత నేను రాజు దగ్గరికి వెళ్ళి బహుశా నేను నువ్వు మంచివాడివి, విడిచిపెట్టమని నేను చెప్తాను అని చెప్పేసి అక్కడ వెళ్ళిన తర్వాత మర్చిపోయిన తర్వాత అయ్యో నేను మంచి చేశాను కదా, బహుశా రాజు నేను ఈ సరసాల నుంచి బయటపడటానికి నాకు ఉపకారం చేస్తానన్నావు కదా, ఉపకారం చేయలేదని ఇలాగా యోసేపు జీవితం కష్టాల సుడిగుండా ముందుకు వెళుతున్నటువంటి సందర్భం యోసేపు జీవితంలో మనం చూస్తున్నాం. బహుశా తర్వాత యోసేపుకు పోతీఫరు యొక్క కుమార్తెతోటి వివాహం అవుతుందండి. దేవుడు వారిని ప్రేమించి ఒక చక్కని కుమారుని ఇచ్చాడు. ఫస్ట్ కుమారుని ఇచ్చిన తర్వాత కుమారునికి పేరు పెట్టే సందర్భం వచ్చింది. పేరు పెట్టే సందర్భం వచ్చేసరికి ఒకసారి తనకి జ్ఞాపకం వచ్చింది. ఏం జ్ఞాపకం వచ్చింది? ఇప్పుడు 51 వచ్చిన చూసుకున్నదా, అప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధను, నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మరిచిపోవునట్లు చేశానని అతనికి ఏం పేరు పెట్టారు? మనష్షే అనే పేరు పెట్టాడు. నా దేవుడు నాకు మేలు చేశాడు. నా జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా కూడా వాటన్నిటినీ బహుశా వారు చేసినటువంటి దుర్మార్గతను, నా తండ్రి ఇంటి వారిని, నా అన్నదమ్ములను మరిచిపోయేటట్లు చేశాడు కనుక, మరిచిపోయేటట్లు చేసిన తర్వాత ఈ బిడ్డ పుట్టాడు కనుక ఈ బిడ్డకు మరుచుట లేకపోతే మనష్షే అని పేరు పెట్టాడండి. ప్రభునందు ప్రియమైన సోదరి, తాను పడిన కష్టాలను జ్ఞాపకం చేసుకుంటూ నా కష్టాలంటే మర్చిపోయినట్టు చేసినటువంటి ఆ దేవుడు అని చెప్పి మనష్షే అని పేరు పెట్టాడు. తన జీవితంలో కలిగిన బాధలు, తన జీవితంలో కృంగదీసిన విషయాలలో దేవుడు ఆ యొక్క యోసేపును విడిచిపెట్టలేదండి. బహుశా అతన్ని ఫలించడి కొమ్మలాగా యోసేపును చేశాడు. అంత మాత్రమే కాదు, గోడ మీద పాకేటువంటి తీగలాగా యోసేపును దీవించాడు. ఆశీర్వాదాన్ని అనుగ్రహించడానికి దేవుడు ప్రణాళికను సిద్ధం చేశాడు. అయితే ఆ ప్రణాళిక సిద్ధము చేసి అది నెరవేర్చబోయే ఈ వ్యవధిలో, ఈ మధ్యకాలంలో యోసేపు జీవితంలో శ్రమలను అనుమతించిన వాడిగా ఉన్నాడు దేవుడు. ప్రియమైన వాళ్ళారా, ప్రియమైన సోదరి, ఈ సందర్భంలో మనం ఒకటి గమనించాలండి. దేవుడు మన కోసం ఉన్నతమైన బహుమానాన్ని ఒకటి దాచిపెట్టి ఉంచుతాడు, ఒక మేలుతో మనల్ని నింపుతాడు, క్షేమాన్ని ఇస్తాడు. అయితే అది రాబోయే లోపు కొద్ది కాలం శ్రమ, కొద్ది కాలం ఇబ్బంది, కొద్ది కాలం ఇబ్బందికరమైన పరిస్థితులు, ఆపదలు, అవమానాలు అయినా కూడా ఈ యోసేపు వలె నువ్వు తట్టుకుని నిలబడగలిగితే దేవుడు దీవిస్తాడు, నిన్ను మరిచిపోయేటట్లుగా చేస్తాడండి.
ఇక్కడ యోసేపు కూడా అయ్యా నా కష్టాలన్నింటినీ మరిచిపోయేటట్టు చేసావు ప్రభు అని దేవుణ్ణి స్తుతించి పెద్ద కుమారునికి మనస్సే అని పేరు పెట్టాడు. తర్వాత పెట్టిన కుమారుడికి బహుశా ఆ శ్రమల తర్వాత ఏం చేశాడు, మర్చిపోయేటట్లు చేసి ఏం చేశాడు, యోసేపుని అభివృద్ధి చేశాడు కనుక రెండో కుమారుడికి ఏం పేరు పెట్టాడు, ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. ప్రభునందు ప్రియమైన వలన శ్రమలు మనతో సదాకాలం ఉండదండి, బాధలు మనతో సదాకాలం ఉండవు. ఆ శ్రమలకు కూడా ఫుల్ స్టాప్ పడే సమయం తప్పకుండా వస్తుంది. దేవుడు నిర్ధారించినటువంటి నిర్ణయించిన సమయంలో తప్పకుండా నీ కష్టాలు పోతాయి. అయితే అప్పుడు వరకు నువ్వు వెయిట్ చేసేవాడిగా ఉండాలండి. ప్రభునందు ప్రియమైన సోదరి, నీ శ్రమను మర్చిపోయే అనుభవంలోకి నువ్వు రావాలంటే నువ్వు ఫలవంతమైన జీవితాన్ని అనుభవించేవాడిగా ఉండటానికి నువ్వు నీ జీవితాన్ని, వెనుక జరిగిన జీవితాన్ని మర్చిపోయేవాడిగా ఉండాలి. ఎవరైతే మనశ్శాలను కంటారో వారు ఎఫ్రాయిములను కూడా కంటారు. అనగా నీ యొక్క పాత జీవితాన్ని మర్చిపోయేవారుగా ఉంటే నీ జీవితంలో అభివృద్ధిని చూస్తావని ఈ మాటలు చెప్పి మనతో మాట్లాడుతున్నాడు. చాలామంది మనశ్శాలను కనరండి, కానీ ఎఫ్రాయిము కావాలని కోరుకుంటారండి. అనగా పాత జీవితాన్ని మర్చిపోరు, కానీ మనకు అభివృద్ధి కావాలి, దీవెన కావాలి, అది కావాలి, ఇది కావాలని కోరుకుంటారు, కానీ అది ఎప్పటికీ నెరవేర్చబడదని దేవుని వాక్యాన్ని బట్టి ఈశ్వర ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అయితే బైబిల్ గ్రంథంలో కొన్ని మరుపుల గురించి చెప్పబడ్డాయి. ఆ మరుపులు మన జీవితంలో మలుపులుగా చేస్తాయని, బహుశా తయారు చేస్తాయని దేవుడు వాక్యాన్ని బట్టి మనం మాట్లాడుకున్నాం. ఆ మరుపులు ఏంటో చూద్దాం. కీర్తన గ్రంథము 41వ అధ్యాయము 10-11 వచ్చిన భాగాల్లో చూడండి. 45వ కీర్తన 10-11 వచ్చిన భాగాలు చదువు తమ్ముడు సునీల్, ఎవరైనా చదవండి. 10-11. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొక్కుము, నీ స్వజమును నీ తండ్రి ఇంటిని మరువుము, నీ రాజు నీ ప్రభు అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. ఎంత చక్కని మాట చూడండి. కుమారి ఆలకించుము, ఆలోచించి నిర్ణయము తీసుకునుము, చెవియొగ్గము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టము. ఇది ఈ యొక్క కీర్తన ప్రేమను గురించినటువంటి కీర్తనని ఆ ముందు భాగాల్లో మనం చూస్తున్నామండి. కోరవ కుమారులు రాశారండి. ఈ కోరవ కుమారులు తన రాజు అయినటువంటి, సర్వాధికారైనటువంటి, సర్వోన్నతుడైనటువంటి, రాజునటువంటి ఆ యొక్క దేవుని గురించి రాస్తూ ఉన్నారండి. ఇక్కడ ఒక రాజును చూస్తున్నాం, అంత మాత్రమే కాకుండా ఒక రాణిని కూడా చూస్తున్నాం. అనగా ఆత్మ సంబంధంగా దీన్ని మనం అన్వయించుకుంటే రాజు ప్రభువుకు, మన దేవునికి సూచనగా ఉంటే, ఇక్కడ రాణి సంఘానికి, మనందరికీ సూచనగా ఉన్నట్లుగా మనం చూస్తున్నామండి. ఇక్కడ రాణి అనగా సంఘం ఏం చేయాలో చెప్తున్నాడు. నీ స్వజనానాన్ని, నీ తండ్రి ఇంటిని మరిచిపో అని చెప్తున్నారండి. బహుశా ఈ మాట చెప్పినప్పుడు, ఈ మాట ఎప్పుడు చెప్తారు మీకు బాగా తెలుసు నాకంటే. ఎప్పుడు చెప్తారండి? నీ స్వజనానాన్ని, నీ తండ్రి ఇంటిని మర్చిపోండి అని ఎప్పుడు చెప్తారండి? ఎప్పుడు చెప్తారు? పెళ్ళి ఎప్పుడు చెప్తారు? శైల, నీకు 100 మార్కులు. సో పెళ్ళి ఎప్పుడు చెప్తారు? బహుశా మాకు 4 అక్కలు ఉన్నారు కదా, 4 అక్కలు ఆ పెళ్ళిళ్ళు అయిపోయి నేను చిన్నప్పుడు, నేను చాలా చిన్నవాడినప్పుడు వాళ్ళు పెళ్ళి మొత్తం అయిపోయి, పెళ్లి భోజనాలు మొత్తం అయిపోయిన తర్వాత ఏదో బస్సు ఏదో వస్తుంది, వచ్చి వాళ్ళు ఎక్కేటప్పుడు ఇంకా ఏడుపు మొదలు పెడతారు. నాకు అర్థమయ్యేది కాదు. ఎందుకు ఏడుస్తాను? ఇప్పుడు దాకా చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు కదా, ఇప్పుడు ఎందుకు ఏడుస్తుంది? మా బాబుని పట్టుకొని భయంకరంగా ఏడుస్తారు, అయ్యా అది ఇది అని చెప్పేసి భయంకరంగా ఏడుస్తున్నారు. నాకు అర్థమయ్యేది కాదు అసలు, ఎందుకు ఏడుస్తున్నారు అని చెప్పి. సో మా సునందకి పెళ్ళి అయిన తర్వాత అట్నే ఏడ్చారు. పెళ్ళి అయిపోయిన తర్వాత మా నాన్న అడిగాను, బాబా ఇప్పుడు దాకా హ్యాపీగా ఉన్నారు కదా, అపోయేటప్పుడు ఎందుకు ఏడుస్తారు అని చెప్పి అన్నప్పుడు, అరే ఇప్పుడు దాకా మనం అల్లారి ముద్దుగా పెంచుకున్నాం, చాలా ప్రేమగా పెంచుకున్నాం, మన బిడ్డగా మనం చూసుకున్నాం, పైన పెడితే ఇది కాకులు ఎత్తుకెళ్తాయి, కింద పెడితే చీమలు ఎత్తుకెళ్ళినట్టుగా అంత అల్లారు ముద్దుగా పెంచుకున్నాం. ఇప్పుడు ఒక అయ్యే చేతులు పెడుతున్నాం కనుక ఇంకా అమ్మాయి మన అమ్మాయి కాదు, మీ అక్కే కావచ్చు, నా కూతురే కావచ్చు, కానీ ఆ అమ్మాయి మన అమ్మాయి కాదు కనుక, మనకు సంబంధం లేదు కనుక, అలాగ సంబంధం లేకుండా వాళ్ళ ఇంటికి వెళ్తుంది కనుక ఆ బాధలో ఇలాగ ఏడుస్తారా బాబు అని చెప్పాడు. అప్పుడు అర్థమైంది ఇలాగని. సో ఇక్కడ కూడా చెప్తున్నాడు, నీ స్వజనాన్ని, నీ తండ్రి ఇంటి వారిని మరిచిపో అని అంటున్నాడు. అనగా దేవుని నమ్మకం ముందు మన స్వజనం వేరండి. దేవుడు విశ్వసించు, లోకం మన స్నేహం, లోకం మనవారు, లోకంలో మనవారు ఉన్నారు. బహుశా దేవుని ఎరగనటువంటి వారు, ప్రభువుని ఎరగనటువంటి వారు, దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వారు, నిజ దేవుణ్ణి కానటువంటి ఎరుగినటువంటి వారు చాలా మంది ఉన్నారు. వారందరినీ స్వజన్యముగా ఉన్నారేమో, వారిని కూడా నీవు వదిలిపెట్టాలి, వారిని మరిచిపోవాలి. వారిని మరిచిపోతేనే నీకు దీవెన,
వారిని మర్చిపోతే నీకు ఆశీర్వాదం అని చెప్పేసి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, నీ తండ్రి ఇంటిని అనగా ఒకానొక సమయంలో మన తండ్రి ఎవరండి? అపవాది మన తండ్రి. మన అపవాది సంబంధులు మన తండ్రిగా ఉన్నారు. అపవాది తంత్రాలకు మనం దగ్గరగా ఉంటూ మనవారుగా ప్రేమించిన వారుగా ఉన్నాం, పాపాన్ని హత్తుకున్న వారుగా ఉన్నాం. అయితే నువ్వు దేవుడిలోకి వచ్చిన తర్వాత నువ్వు ఎఫ్రాయిము అనుభవం నీకు కావాలంటే బహుశా ఆ అపవాదిని మరిచేవారిగా ఉండాలని. అపవాదన మరిస్తే ప్రభువు మనల్ని కోరుకున్నవాడుగా ఉంటాడని దేవుడు మనకు చెప్తున్నాడు. దేవుడు మన సౌందర్యాన్ని కోరుతున్నాడంటే అక్కడ చెప్తున్నాడు. ఇవి సోదరు చదివింది కదా, దేవుడు ఏం కోరుతున్నాడు? మన సౌందర్యాన్ని కోరుతున్నాడు. మన బాహ్య సంబంధమైన సౌందర్యం కాదండి, మన ఆత్మ సంబంధమైన సౌందర్యం, ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యం. బాహ్య సౌందర్యంగా నువ్వు అందవిహీనంగా ఉండవచ్చేమో, బహుశా నువ్వు ఎదుటి వారికి నచ్చకపోయి ఉండవచ్చేమో, అయినా కూడా నీ అంతరంగ సౌందర్యం దేవుడు మెచ్చేదిగా ఉంటే, నీ అంతరంగ సౌందర్యం దేవుని చేత కోరబడుతుందని దేవుడు మాటలను బట్టి మనతో మాట్లాడుతున్నాడు. ఆయన పై వేషాలు చూసేవాడు కాదండి, పై రంగులు చూసేవాడు కాదండి, పై వేషాలు చూసేవాడు కాదండి. ఆయన అంతరంగాన్ని పరిశీలించి నీ జీవితాన్ని నిర్ధారించేవాడు నువ్వు నమ్ముకున్నటువంటి దేవాతి దేవుడు. అందుకే పేతురు పత్రికలో ఒక మాట గుర్తొస్తుంది. పేతురు పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 3వ అధ్యాయం 1వ వచనం నుంచి ఒక చక్కని మాట ఉంది. ఆ మాటను కూడా చదివి మనం ముందుకు వెళదాం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను చదువుతున్నాను, ఆలకించండి. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండడి. అందువలన వాలో ఎవరైనను వాక్యములకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే మీ భార్యల నడవడిక బట్టి రాబట్టవచ్చును. జరలో అల్లుకున్నటయు, బంగారు నగలు పెట్టుకున్నటయు, వస్త్రములు ధరించుకున్నటయు, వెలుపలి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. ఈ వాక్యం గురించి ఈ యొక్క వారంలో తమ్ముడు జాన్ నేను చాలాసేపు డిస్కషన్ చేశాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, చాలామంది బాహ్య సౌందర్యం అది తీసేసి ఇది తీసేసి నేను పవిత్ర పరిశుద్ధ అన్ని మంచిదే కానీ దేవుడి కోసం నువ్వు సమర్పించావు, కానీ అది మాత్రమే కాదు, కానీ అది ప్రాముఖ్యం కాదు. కానీ దేవుని దృష్టికి విలువైనది ఏదండి? నీ అంతరంగ స్వభావం. అంతరంగ స్వభావం దేవునితో సాధువైనట్టివి, మృదువైనట్టివి అలంకారాల చేత విశ్వాసి అలంకరించబడి ఉండాలి. అలాంటి అంతరంగ స్వభావం, అలాంటి అంతరంగ అలంకారం దేవుడికి ఇష్టమైనది అని దేవుడు చెప్తున్నాడండి. ప్రభునందు ప్రియమైన సోదరి, ఇలాంటి అలంకరణ మనకు ఉండాలంటే మనము లోకాన్ని మరిచేవారిగా ఉండాలి. అపవాది క్రియలను, వారి సంబంధులను, వారితో ఉన్న బాంధవ్యాలను మరిచిపోయేవారిగా ఉండాలని దేవుడు మాటలను బట్టి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సోదరి, లోకాన్ని మరిచిపోయేవారిగా ఉన్నావా? లోకములో మునిగి తేలేవారిగా ఉన్నావా? ప్రభునందు ప్రియమైన వాళ్ళు, ప్రభువులోకి వచ్చిన తర్వాత ఇంకా నీ లోకం కనిపిస్తుందంటే నువ్వు లోకాన్ని మర్చిపోలేదండి. లోకం అంటే శరీరాశ, నేత్రాశ, జీవబిడంబం. ఈ 3 మానవ సమాజాన్ని రాజ్యమేలుతున్నాయి. శరీరాశతోటి, నేత్రాశతోటి, ఈ 2 కాకపోతే జీవబిడంబముతోటి నేను అది, నా పాట, నా మాట, నా వాక్యం అని చెప్పేసి పాపములో కూరుకుపోతున్నటువంటి చాలామంది బహుశా ఉన్నారండి. దేవుడు వాక్యం నీతో మాట్లాడుతుంది. ప్రియమైన సోదరి, ప్రియమైన సోదరులారా, లోకము నీలోకి రాకూడదు, జీవడంబం నిన్ను కృంగదీయకూడదు. అది నీకు గర్వాన్ని కలుగజేస్తుంది. నేత్రాశ నీకు బహుశా లోకాశలను చూపి ముందుకు కొనసాగిస్తుంది. శరీరాశ నిన్ను పాపములో కూరుకుపోయి చేస్తుంది. కనుక అట్టి లోకాన్ని నేను మరవాలి. ప్రభునందు ప్రియమైన సోదరి, లోకములో సంఘం ఉండొచ్చేమో కానీ సంఘములో లోకం ఉండకూడదు. కానీ ప్రస్తుత భయంకరమైన పరిస్థితి ఏంటంటే సంఘములోకి కూడా లోకం వస్తుంది. అది చాలా చాలా విచారకరమైన సంగతి అండి. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, నువ్వు దేవునిలోకి వచ్చిన తర్వాత నీ స్వజానాన్ని మరవాలి. బహుశా నీ తండ్రి ఇంటిని కూడా మరవాలని ఈశల ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్త ప్రియమైన విశ్వాసి, ఇంకా నీలో లోకం ఏందేమో ఒకసారి చూసుకో. శరీరాశలకు నువ్వు లోబడుతున్నావేమో చూసుకో. నువ్వు దేవుడు బిడ్డవే, దేవుడి సన్నిధానానికి వస్తున్న వాడివే, దేవుళ్ళ బలంగా కొనసాగుతున్న వాడివే. అయినా కూడా లోకానికి సంబంధించిన జీవబడంబం, నేత్రాశ, శరీరాశ నీలో ఉందేమో ఒకసారి చెక్ చేసుకొని
గర్వాన్ని వీడి నీవు సరిచేసుకొని దేవుని కృపలో వర్ధిల్లితే నీ సౌందర్యాన్ని దేవుడు కోరుతాడు. అప్పుడు నువ్వేం చేయాలంటే ఏం చేయాలి? నమస్కరించాలి. అంత మాత్రమే, అప్పుడు నువ్వు ఆరాధించాలి, ఆయన గణపరిచేవారిగా ఉండాలి, ఆయన హెచ్చించేవారిగా ఉండాలని ఈ స్థల ప్రభు మనతో మాట్లాడుతుంది. కనుక అపవాదిని లోకాన్ని మర్చిపోవాలి. రెండోదిగా ఏం మర్చిపోవాలో చూద్దామండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచన భాగంలో మరొక మాట కూడా ఉంది. ఆ మాటను చూద్దాం. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచన భాగం చదవండి తమ్ముడు. 180వ పేజీ నంబర్. సహోదరులారా, నేను ఇదివరకే పుట్టుకుని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపరచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఎంత మంచి మాట అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. వెనుకున్న వాటిని మరిచిపోయి ముందున్న వాటిని నేను కోరుతున్నాను, ముందున్న వాటి కోసం వేగిరపడుతున్నానని చెప్తున్నాడు. పౌలు జీవితంలో ఒక చక్కని తీర్మానాన్ని తీసుకుంటున్నాడు. నేను ముందున్న వాటి కోసం పోరాడుతాను, ముందున్న వారి కోసం ఓర్పుతూ ఉంటాను, ముందున్న వాటి కోసం పరిగెత్తుతాను, ముందున్న వాటి కోసం శ్రమలు అనుభవిస్తాను. అయితే ముందున్న వాటి కోసం నేను పరిగెత్తాలంటే, ముందున్న వాటి కోసం నేను వేగిరపడాలంటే, ముందున్న వాటి కోసం నేను బహుశా ఆ ఓపిక కలిగి ఉండాలంటే, ఆ దేవుని కోసం ఎదురు చూడాలంటే నేను మొదట ఏం చేయాలి? ప్రభునందు ప్రియమైన వెనుకున్న వాటిని నేను మర్చిపోవాలి. అది 14 వచ్చిన దేవుడిచ్చే బహుమానము కొరకు, దేవుడిచ్చే ఆ మహిమ కిరీటము కొరకు, బహుశా దేవుడిచ్చేటువంటి ఆ బహుమతి కొరకు నేను వేగిరపడి పరిగెత్తుతున్నాను. అలు పెరిగిన పోరాటంలో నేను ఉన్నాను. అయితే నేను ఆ పోరాటంలోనే ఉండాలంటే నేనేం చేయాలి? వెనుకున్న వాటిని మరిచిపోవాలి. ప్రేమిన సోదరి, ప్రేమిన సోదరా, ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వెనుకున్న వాటిని మర్చిపోతున్నావా? అయితే పౌలు అసలు ఏం మర్చిపోయాడు అనంటే ఆ ముందు పై వచనంలో మనం చూస్తున్నామండి. దేవుడు కొరకు సమస్తాన్ని ఏది లాభకరమో దాన్ని పెంటగా ఎంచుకొని వాటిని మర్చిపోయిన వాడిగా ఉన్నాడు. ఏవేవి తనకు లాభకరమో, ఏవేవి తనకు గొప్పగా చేసేవో, ఏవేవి తన ఉన్నతంగా చేసేవో, ఏవేవి తన జ్ఞానవంతుడుగా చేసేవో వాటన్నిటినీ ఏం చేస్తున్నాడు? నష్టముగా ఎంచుకొని మరిచిపోయాడు. నా చదువు నాకు అక్కర్లేదు, నా జ్ఞానము నాకు అక్కర్లేదు, నా తెలివి నాకు అక్కర్లేదు, నా ఆస్తి నాకు అక్కర్లేదు, బహుశా నా అవసరం నాకు అక్కర్లేదు, నా లోకం నాకు అక్కర్లేదు, కానీ నేను ముందున్న వాటి కోసం వేగిరపడతాను కనుక ఇవన్నీ పెంటతో సమానం అని చెప్పి వాటిని మరిచిపోయిన వాడిగా ఉన్నారండి. విశ్వాసిగా మన గమ్యం చేరకుండా బహుశా ఏవేవి ఆటంకంగా ఉన్నాయో వాటిని నేను మరిచిపోవాలి. బహుశా నీ దేవుని రాజ్యానికి లేకపోతే దేవుని పాదసంధికి దేవుడికి నీకు అడ్డుగా ఏది వస్తుందో వాటిని తప్పకుండా నేను మరిచిపోవాలి. ఇంకా 11వ అధ్యాయంలో సమయం లేదు కనుక నేను చూపించడం లేదు. ఇంకా 11వ అధ్యాయంలో పౌలు చెప్తున్నాడు, నేను ఈ శ్రమను మర్చిపోయాను అంటున్నాడు. ఎన్నోసార్లు శ్రమ, ఎన్నోసార్లు బాధలు, ఎన్నోసార్లు చెరసాళ్ళు, బండలు బిగించారు. అంత మాత్రమే కాదు, భయంకరంగా కొట్టిన వారుగా ఉన్నారు. అవన్నీ శ్రమ గురి చేశాయి. అవన్నిటిని మరిచిపోయి ముందున్న గురి కోసం పరిగెత్తుతున్నాను అంటున్నాడు. ప్రభునందు ప్రియమైన సోదరు పౌలుకు తెలుసు, పరిగెత్తితే శ్రమ వస్తుంది, పరిగెత్తితే బాధలు వస్తాయి, పరిగెత్తితే ఇబ్బందులు వస్తాయి, పరిగెత్తితే ఆపదలు వస్తాయి, పరిగెత్తితే సరసాల్లో వేస్తారు. అయినా కూడా ఆ పాత వాటిని మరిచి ముందుకు కొనసాగాడు. ప్రియమైన విశ్వాసి, ఏదో చిన్న కష్టం వచ్చిందని, చిన్న బాధ వచ్చిందని, చిన్న ఇబ్బంది వచ్చిందని ప్రభుని విడిచిపెట్టి వెళ్తున్నావా? ఈ ప్రియతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు ఫలించిన కొమ్మల్లాగా, యేసేబులాగా నువ్వు ఉండాలంటే, ఎఫ్రాయిము అనుభూతి కలగాలంటే మొదట నీవు మనస్సును కనాలి, అనగా వెనుక వాటిని నువ్వు మరిచిపోవాలి. ప్రభునందు ప్రియమైన సోదరి, దేవుని నమ్మిన తర్వాత కూడా ఇంకా లోకం నీలో ఉందంటే బహుశా నువ్వు లాభపడవు, కానీ దేవుని నువ్వు నష్టపడతావని దేవుడు మాటలను బట్టి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన సోదరి, బహుశా కొంతమంది అంటారండి, దేవుని నమ్మకముందు అన్ని మంచిగా ఉన్నాయండి, అది బాగుండింది, ఇది బాగుండింది, అది మేలుకరంగా ఉండింది, ఇది లాభకరంగా ఉండింది, దేవుని నమ్ముకున్న తర్వాత ఆ లాభం మొత్తం పోయింది అని అనుకుంటారు. కానీ ప్రియమైన సోదరి, వాటిని నువ్వు ఎప్పుడైతే మరుస్తావో, వాటి మీద నువ్వు ఎప్పుడైతే దృష్టి ఉంచవో అప్పుడే నువ్వు ఫలిస్తావని దేవుడు మాటలను బట్టి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మొదటిది లోకాన్ని, అపవాదిని మరిచిపోవాలి. రెండవదిగా వెనుకున్న వాటిని మరిచిపోవాలి. మూడవది చెప్పి నేను ముగిస్తాను. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 13 నుంచి 16 వరకు వచ్చిన భాగాల్ని నేను చదువుతాను, ఆలకించండి. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము
13 నుంచి 16 వరకు గల వచ్చిన భాగం నేను చదువుతున్న ఆలకించండి. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరం నుంచి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశములను యాత్రికులై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఇలాగు చేసిన వారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విశదపరుచున్నారు కదా. వారు ఏ దేశం నుంచి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకముంచుకున్న ఎడల వారు మరలా ఆ దేశం వారికి వీలు కలుగును, మరలా వెళ్ళుటకు వీలు కలుగును. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశము అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకునేందుకు దేవుడు వారి గురించి సిగ్గుపడడు. ఇక్కడ ఈ యొక్క భాగాలని నేను వివరించిన కానీ ఇక్కడ పితరుల గురించినటువంటి చెప్పబడినటువంటి మాట. ఇక్కడ వారు అబ్రహాము ఇలాగా మన పితరుల గురించి చెప్పిన మాట. వారి గురించి ఏం చెప్పారంటే వారు ఏ దేశం నుంచి పిలువబడ్డారో, ఏ అన్ని దేశం నుంచి పిలువబడ్డారో, ఏ సంపన్న దేశం నుంచి పిలువబడ్డారో వారు ఆ దేశాలన్నింటినీ మరిచిపోయారు. అయితే దేవుడు ఏ దేశాన్ని ఇస్తానన్నాడో, ఏ పునాదులు గల పట్టణానికి వారిని అధికారిగా చేస్తామన్నారో ఆ పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూసి ఆ పాత దేశాన్ని మరిచిపోయిన వారిగా ఉన్నారు. వారు దేన్ని ఒకవేళ దాన్ని జ్ఞాపకం చేసుకుంటే మరలా ఆ యొక్క దేశంలోకి మేము వెళ్ళాల్సి వస్తుందేమో, మరలా వెనక్కి తిరగాల్సి వస్తుందేమో అనుకొని వారు ఆ యొక్క దేశాన్ని మరిచి పునాదులు కలిగిన పట్టణాన్ని జ్ఞాపకం చేస్తున్నారండి. ప్రేమైన సోదరి, ప్రేమైన వాళ్ళరా, దేవుడు ఇది మనకు అన్వయించుకుంటే దేవుడు మనకు అనుగ్రహించబోయే ఆ పరదేశం, ఆ పరలోకం చేరటానికి ఈ రాజ్యాన్ని నీవు వదలాలి, ఈ రాజ్య సంపదలను వదలాలి, ఈ రాజ్య అలవాటుని వదలాలి. ఈ రాజ్యంలో నువ్వు కలిగి ఉన్నటువంటి ఆస్తి అంతస్తుల మీద నీ దృష్టి ఉంచకుండా ఆ పరసంబంధమైనటువంటి ఆస్తి అంతస్తుల మీద నీ దృష్టి నిలుపుకోవాలని దేవుడు మాటలు బట్టి మనం నేర్చుకోవాలండి. ప్రేమైన సోదరి, బహుశా దేన్నైతే మనం వదిలి వచ్చామో అది మనది కాదు అని, అది మనకు మంచిది కాదని, అది శ్రేష్టమైనది కాదని, అది మనకు మేలుకరమైనది కాదని, అది పరలోకం చేర్చేది కాదని ఎరిగి ఒకసారి మనం దేవుళ్ళలోకి వచ్చాం. అది మర్చిపోవలసిందే. కానీ మరలా దాంట్లో వచ్చావంటే కుక్క తన వాంతికి తిరిగినట్టు అవుతుందని దేవుడు మాటలను బట్టి ఈసారి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. బహుశా ప్రభు ఈ రాజ్యం మన రాజ్యం కాదండి. బహుశా 100 సంవత్సరాలు, 110 సంవత్సరాలు, 120 సంవత్సరాలు, 128 సంవత్సరాలు, 150 సంవత్సరాలు బ్రతుకు. అయినా 151వ సంవత్సరం తప్పకుండా ఒకానొక సమయంలో నువ్వు సంపాదించినదంతా విడిచిపెట్టవలసినదే. బహుశా నువ్వు ఎట్లా వచ్చావో అట్లాగే వెళ్ళిపోవలసినది. ఇది మన దేశం కాదండి, మనం పరదేశులమే. ఎవరం ఇక్కడ? పరదేశులమే. బహుశా మనం అందుకని ఒక పాట పాడుకుంటాం. ఏం పాట? పరదేశులమో ప్రియులారా మన పురమిది కాదిప్పుడు, నిజముగా పురమిది కాదిప్పుడు. మీరు ఊరు పాడటం లేదు. ఇది ఎప్పుడు పాడతారు? ఇది ఎప్పుడు పాడేది? చచ్చిపోయినప్పుడు పాడతారు. అయ్యా ఈ దేశం మంద కాదు, ఈయన పోయినట్లు మనం కూడా పోవాల్సినదే, బస్ మీరు తెలుసుకండి అని చెప్పి ఈ పాట పాడతాం. బహుశా అక్కడ మనకు ఒక నివాస స్థలం ఉన్నది. అదే పరలోక రాజ్యం అండి, అది పునాదులు కలిగిన పట్టణం అండి. బహుశా అది మహిమగల రాజ్యం, దేవుని రాజ్యం, దేవుడు ఉండే స్థలం, బంగారు వీధులతోటి ముత్యములతో నిర్మించబడినటువంటి ఆ పరలోక రాజ్యం మనకున్నది. అయితే ఆ రాజ్యం మీద మన దృష్టి ఉంచి ఈ రాజ్యాన్ని మనము మరిచేవారిగా ఉండాలండి. ప్రేమైన సోదరి, ఏ దేశాన్నైతే, ఏ వ్యవహారాలనైతే, ఏ ఆచారాలనైతే మనం విడిచిపెట్టామో, ఏ పాపాన్నైతే మనం విడిచిపెట్టామో అది చీ అని చెప్పేసి మనం తిరిగి బహుశా అటువైపు చూడకుండా ఆ దేశం వైపు మనం వెళ్ళాలి, ఆ రాజ్యం వైపు మనం వెళ్ళాలి. అదే మనకు ఫలింపని దేవుడు మాటలను బట్టి ప్రభు మనతో యేసేపు కూడా తన యొక్క శ్రమలను మర్చిపోయాడు, తన బాధలను మర్చిపోయాడు, తన ఇబ్బందికరమైన పరిస్థితులను మర్చిపోయాడు. ఒక కుమారుని కన్నాడు. కుమారుడి కన్నప్పుడు సంతోషంగా, అయ్యా నా బాధలన్నింటినీ మర్చిపోయేటట్లు చేసావు ప్రభా, ఈ కుమారునికి మరుచుట లేకపోతే మనస్సే అని పేరు పెడతానన్నాడండి. ఆ తర్వాత కూడా మళ్ళీ మరొక కుమారుడు పుట్టాడు. అయ్యా మర్చిపోయేటట్లు చేసిన నీవు అట్లాగే ఉంచలేదు, కానీ నన్ను ఫలింపజేస్తున్నావు, నన్ను అభివృద్ధి చేస్తున్నావు, నన్ను వృద్ధి చేస్తున్నావు కనుక ఈ బిడ్డకు నేను ఎఫ్రాయిము అభివృద్ధి అని పేరు పెడతానని పేరు పెట్టారండి. ఈ మధ్యాహ్న కాలంలో దేవునితో మాట్లాడుతున్నాడు. మర్చిపోవలసిన వాటిని మర్చిపోతున్నావా? మర్చిపోకపోతే నీ జీవితంలో నీవు ఫలింపు చూడలేవని యేసు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అయితే మనకు సందేహం రావచ్చు, నేను మర్చిపోవాలంటే నేనేం చేయాలి?
మర్చిపోవాలని చెప్పవు, చాలా మంచిది, వెరీ గుడ్ అంటారు. కానీ మర్చిపోవాలంటే ఏం చేయాలి? ఒక్క మాట చూపించి నేను ముగిస్తాను. చూద్దామండి ఒక్క మాట. యోబు గ్రంథం 11వ అధ్యాయము 13వ వచన భాగంలో ఒక చక్కని మాట ఉంది. యోబు గ్రంథం 11వ అధ్యాయము 13వ వచన భాగం. 11వ అధ్యాయము 13వ వచన భాగం నేను చదువుతాను, ఆలకించండి. ద జోబ్ చాప్టర్ 11 and verse 13, ద పేజ్ నెంబర్ 428, 428వ పేజీ నెంబర్ 13వ వచనం. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపి ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దానిని విడిచిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉండేవు, నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరిచెదవు. ప్రభువు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ దేవుడు చక్కగా చెప్తున్నాడు, నీ దుర్దశను నువ్వు మరవాలంటే, నీ కష్టకరమైన జీవితాన్ని నువ్వు మరవాలంటే నువ్వేం చేయాలి? నీ మనస్సు ఎలాగా ఉండాలి? మొదట ఎలాగా ఉండాలి? తిన్నగా ఉండాలి, అనగా సూటిగా ఉండాలి, నీ ప్రభువు మీదే ఉండాలండి. నీ చేతులు ఎవరి వైపు ఎత్తాలి? మనుషుల వైపు కాదు ఎత్తాల్సింది. అది మా రాజుల వైపు కాదు, బంధువుల వైపు కాదు, కానీ అధికారుల వైపు కాదు, కానీ కేవలం నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త వైపు నీ చేతులు వెళ్ళాలి. ఆ తర్వాత పాపాన్ని నీ చేతిలో చూసిన తర్వాత అది విడిచిపెట్టాలి, ఇది మంచిది కాదని. అంత మాత్రమే కాదు, నీ గుడారములో ఉన్నటువంటి దుర్మార్గతను నీవు తీసివేస్తే నీకేమొస్తుంది? సంతోషం వస్తుంది, నువ్వు స్థిరపడతావు, నిర్భయుడుగా దుర్దశను మరుస్తావని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించలాగన మనము వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కోసం వేగిరపడి ఆ దివ్యరాజ్యంలో స్థానం సంపాదించుకోవటానికి, ఆ దివ్యరాజ్యం కోసం ఎదురు చూస్తే విశ్వాసగా కొనసాగుదాం. ఇంకా ఆ రాజ్యం కోసం నువ్వు స్థిరపడకపోతే, ఆ రాజ్యంలో నీకు స్థానం లేకపోతే, ఆ రాజ్యానికి నువ్వు వారసుడు కాకపోతే, ఆ రాజ్యంలో ఉండడానికి అర్హత సంపాదించుకోకపోతే, బహుశా నేడో రేపే మేఘారుడై కడబొర శబ్దముతో ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఇంతకాలం భక్తి చేశానయ్యా అంటే దేవుడు ఏమంటాడు? మీరెవరో నాకు తెలియదు. బహుశా 5 కన్యకులు గత వారము అక్కడ కూడా చెప్పాం. 5 కన్యకులు కూడా అయ్యా నీకోసం మేము పాటలు పాడామయ్యా, నీ వాక్యం చెప్పామయ్యా, నీ కానుకలు ఇచ్చాం, నీ కుటుంబ ప్రార్థన పెట్టుకున్నాం, ప్రతి ఒక్క ప్రార్థనలో మేము పాల్గొన్నాం ప్రభా. అయ్యా మేము కూడా వచ్చాం ప్రభా, మా డ్రెస్సులు కూడా బహుశా నువ్వు కోరుకున్నట్లున్నాయి, మా సౌందర్యం కూడా. అంటే ఆయన తలుపులు వేయబడినప్పుడు అవేమో చోపల స్వరం వినిపించింది, మీరెవరో నాకు తెలియదు. ప్రియమైన వాళ్ళరా, ఇంతకాలం భక్తి చేసి ఇంతకాలం గుడికి వచ్చి బస్ ఆయన చేత నువ్వు తెలియబడవు అని అంటే అంతకంటే నామోచి, మన భాష చెప్పుకోవాలంటే అంతకంటే చిగ్గుచేటు మరొకటి లేదు. కనుక దేవుడి కోసం బ్రతుకుతాం, వెనుకున్న వాటిని మరుద్దాం, దేవుని కృపలో వర్ధిల్లుదాం, ఎఫ్రాయిం అనుభవంలోకి పోదాం. దేవుడి మాటలు మన కోసం దీవించును గాక. అంత తల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా ప్రేమ కలిగిన తండ్రి, నీ శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు వేలాదిగా చెల్లిస్తున్నాం. చాలా చక్కని మాటలు అందరితో మాట్లాడారు ప్రభా. అయ్యా మేము ఎఫ్రాయిం అనుభవాలు కావాలనుకుంటున్నాం, కానీ మనశ్శైలిని కనలేకపోతున్నాం ప్రభా, వెనుకున్న వాటిని మరచలేకపోతున్నాం ప్రభా. అయ్యా మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని మన్నించండి. మాకు ఎఫ్రాయిం అనుభవం కావాలంటే మనశ్శైలిని మేము కనాలని, వెనుకున్న వాటిని మరిచిపోవాలని, నీకోసం సాగే మీ గురి ఎద్దుకు సాగేటువంటి పరుగును మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా దీవించండి, బలపరచండి. నీ ఉన్నతమైన సహాయం దయచేయండి, నీ కృపతో వర్ధలింపచేయండి. ప్రతి ఒక్కరిని పేరు వరుసను బలపరిచి నీ కృపలో ముందు కొనసాగించమని, వాక్యమైన బిడ్డలందరికీ వాక్యపు దేవుళ్ళతో నింపమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చాలా మంచిది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అనారోగ్యంతో ఉన్న వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ప్రత్యేకంగా వెంకటరమణ అక్క వాళ్ళ నరసింహరామ వాళ్ళ మనవరాలకి క్యూటీకి గత 2 రోజుల నుంచి బాగా జలుబైంది, హాస్పిటల్లో ఉన్నారు. ఇప్పుడు వారి నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, కొంతమంది ఎగ్జామ్స్ రాస్తున్నారు, వరమ్మక్క కుమార్తె, అలాగే కల్పన, ఇలాగ కొంతమంది బిడ్డలు ఎగ్జామ్ రాస్తున్నారు ఉద్యోగాల కోసం. వారి నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించండి. దేవుడు ఆ బిడ్డలను బలపరిచి ఒక చక్కని ఉద్యోగాన్ని వారికి ఇచ్చేలాగన ఆ బిడ్డల నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ఈ వారంలో కొన్ని కుటుంబాల దగ్గర కుటుంబ ప్రార్థనలు జరిగాయి.
సునీల్ ప్రభుదాస్ అన్నయ్య జ్ఞాపకార్థ కూడిక జరిగింది. ఆ జ్ఞాపకార్థ కూడికలో చాలామంది చెరువు వచ్చారు, కొంతమంది రాలేదు. అయితే ఆ ప్రభుదాస్ అన్నయ్య 13 సంవత్సరాలు అయిపోయి 14వ సంవత్సరం, 14 సంవత్సరాలు 15వ సంవత్సరం అయింది. ఈ 15 సంవత్సరాలు ఆ కుటుంబాన్ని కాచి భద్రపరిచినందుకు వారు స్తుతి కూడిక, జ్ఞాపకార్థ స్తుతి కూడిక ఏర్పాటు చేసుకున్నారు. ఆ కుటుంబంతో ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అలాగే సంఘ పెద్దలు బాలమావయ్య కుటుంబంతో కూడా ప్రత్యేకంగా ప్రార్థించండి. యాక్చువల్గా నాకు ఆలోచన నుండి ఇక వారంలో ఒక చిన్న పలహారం కూడా తీసుకొద్దామని చెప్పేసి బహుశా మిస్ అయిపోయింది. ఏదైనప్పటికీ ఆ కుటుంబంతో ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అంత మాత్రమే కొంతమంది బిడ్డలు ఇల్లు కట్టుకోవాలని ప్రార్థన చేయించుకుంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఆ బిడ్డలందరి కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థించండి. ఇంకా బాప్తిసం తీసుకోవాల్సిన వారు అనేక మందిగా ఉన్నారు, వారి నిమిత్తం ప్రార్థించండి. అంత మాత్రమే కోటి పెద్దమ్మ ఆ డబ్బులు పోయి బాగా పాపం విచారపడుతుంది, దుఃఖపడుతుంది. ఆ పెద్దమ్మ గారి నిమిత్తం ప్రార్థన చేయండి. దేవుడు ప్రేమించి తీసుకున్న వారికి మంచి మనసు కలుగజేసి, నేను అనుకోవడం ఏంటంటే సగం అన్న పాపం మా పెద్దమ్మకి ఇస్తే ఆ పెద్దమ్మ సంతోషపడింది. సో ఓకే, వారితో మాట్లాడి ఆ బిడ్డకు మేలు చేయలాగిన మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ఇవి మీ ప్రత్యేకమైన అవసరత ఉంటే చెప్పండి. అంత మాత్రం చాలా దినాల తర్వాత సోదరి మాధురి బుజ్జి మాధురి కూడా దేవుని పాస్తందుకు వచ్చింది. మాధురి నిమిత్తం వారి కుటుంబంతో ప్రత్యేకంగా ప్రార్థించండి. ప్రత్యేకంగా చిరంజీవి గారు గత వారం కూడా ప్రార్థన చేశాం. ఆ బిడ్డకు కొద్దిగా అనారోగ్యం, ఒకరు మార్చి ఒకరు అలాగా బాగా ఇబ్బంది పడుతున్నారయ్యా, ప్రార్థించమని కోటేశ్వరమని కోరారు. కనుక మాధురి నిమిత్తం, వారి భర్త నిమిత్తం, వారి బిడ్డ న్యూజి నిమిత్తం కూడా ప్రార్థన చేద్దాం. ఇంకా మీ ప్రత్యేకమైన అవసరం ఆంటీ, ఓకే, ఆంటీ గారి నిమిత్తం, సుశీల ఆంటీ గారి నిమిత్తం నడువులు బాగా నొప్పిగా ఉన్నాయంట. గూగుల్ పనిచేస్తుంది. నిన్న కూడా ఎర్ర టెంట్లో 11-12 గంటల వరకు పనిచేస్తూ ఉంది. సో మీరందరూ కూడా పనిచేస్తున్నారు. దేవుడు క్షేమాన్ని ఇచ్చాడు కనుక, భద్రతనిచ్చాడు కనుక మీరు క్షేమంగా కొనసాగలుగుతున్నారు. అది మాత్రమే కాదు, మమ్మల్ని కొద్దిసేపు మేము కొద్దిసేపు బయట ఉండమంటేనే అబ్బాబ్బాబ్బా అని అంటాం. కానీ మీరు ఎంత ఎర్ర టెంట్లో పనిచేస్తున్నారంటే నిజం కొన్నిసార్లు అనుకుంటాం దేవుడు ఎంత శక్తి, ఎంత ఆరోగ్యం ఇచ్చారని చెప్పి. కనుక ఇంకా మీ క్షేమం అలాగే ఉండి దేవుని కృప వర్ధిల్లాలని, అలాగే సుశీలాంటి గారి నిమిత్తం ప్రార్థన చేయండి. అంత మాత్రమే కాదు, తల్లపాలెం పరిచర్య నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. దేవుడు ఆ పరిచయం వర్ధిల్లింప చేయలాగున ఆ బిడ్డలను వాడుకొని ఇంకా అనేక మంది నూతనమైన ఆత్మలు ఆ యొక్క సంఘంలోకి నడిపించేలాగున మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. చాలామంది అంటున్నారు, ఎప్పుడో ప్రారంభం వచ్చేంతవరకు ఎట్టుందో మీరు చదువుతున్నారుగా మేము వింటలేదని చెప్పి అంటున్నారు. ప్రభు చిత్తం అయితే ఒక వారంలో మనందరం కలిసి ఒక వారం వెళదాం. ఒక వారం వెళ్ళి సంతోషంగా ఆ యొక్క కూడికలో పాల్గొని మనం వద్దాం. బహుశా భారం కాకూడదు, పరిచర్య అనేది ఆర్థిక భారం కాకూడదన్న ఉద్దేశంతోనే మిమ్మల్ని అందరూ తీసుకువెళ్ళటం లేదు, బహుశా మరొక కాదు. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆ యొక్క తాళపాలెం సహవాసం ఎత్తు ప్రత్యేకంగా ప్రార్థించండి. ఈ రాత్రి కూడా ఆ యొక్క స్థలంలో ప్రార్థన జరుగుతుంది. వీలున్నవారు సహోదరులు ఎవరు రాగలుగుంటే తప్పకుండా రావాలని ప్రేమతో మనవి చేస్తాం. ఇవి ప్రకటనలు. శివకయ్య గురించి కూడా ప్రార్థించి మన ఆంటీ గారు కోరుతున్నారు. ఏదక్క శివకు రాలేదేంటి ఈరోజు? ఓకే, శివ గురించి ప్రార్థన చేయండి. ఆపరేషన్ చేయించుకుని ఉంది. అలాగే పాస్వాన్, అలాగే ఈశ్వరక్క కూడా ఆపరేషన్ చేయించుకున్నారు. వారి కోసం కూడా ప్రార్థన చేయండి. అంత మాత్రమే కాదు, ప్రతిభ నిమిత్తం చాలా దినాల తర్వాత వచ్చింది. ప్రతిభ గత వారం కాకుండా అంతకుముందు వారం మీ భర్త నిమిత్తం కూడా ప్రార్థన చేశాం. మీ అమ్మమ్మ మీ భర్తకు బాగలేనప్పుడు ఒక చక్కని ఒప్పుకుంది. ఆ ఒప్పుకోలుకు తగినట్లుగా చక్కని కానుకను తీసుకొచ్చింది. మీ భర్త నిమిత్తం ప్రార్థన చేశాం. ఆ బిడ్డల నిమిత్తం, క్షేమ నిమిత్తం, మరొక సంతాన నిమిత్తం కూడా ప్రార్థన చేయమని అక్కయ్య కోరుతున్నారు. కనుక ఆ బిడ్డల నిమిత్తం ప్రార్థన చేద్దాం. అంత తల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపణ నాయన, నీ శ్రేష్టమైన నామానికి స్తుతులు వందనాలు వేలాదిగా చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు నీ యొక్క ఆరాధన కోరికను చక్కగా నడిపించారు. ఆరాధనలో కొద్ది నిమిషాల సేపు అయ్యా క్షమాపణ గురించి మాట్లాడామని మేము నమ్ముతున్నాం. అయ్యా మా ఇతరులను క్షమించి అయ్యా నీ దగ్గర నుంచి క్షమాపణ పొందేవారిగా,
నీకు దగ్గర మేలు పొందేవారుగా మమ్మల్ని దీవించి మనం మేము ప్రార్థన చేస్తున్నాం. వాక్యపరిచయం అందించినటువంటి తమ్ముడిని దీవించండి, బలపరచండి. ఇంకా నీకోసం బహుబలంగా ఒక ఆయుధం వలె తమ్ముడిని వాడుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, తమ్ముడిని ఆ పరిచర్య కోసం ప్రత్యేకపరుచుకున్నారు. ఇంకా తమ్ముడిని ఉపయోగించుకొని ఆ సేవను వృద్ధి చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. నూతనమైన ఆత్మల తాళపాలెం గ్రామంలో నడిపించమని మేము ప్రార్థన చేస్తుండగా మీరే కృప చూపండి, దయ చూపమని మేము ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాన్ని కూడా దీవించండి నాయన. అయ్యా, ఈ ఆదివారం ఉదయకాలం వేళ నీ పాద సందులో చేరిన ప్రతి ఒక్కరిని పేరు వలసిన దీవించండి, బలపరచండి. ఏ ఆశతోటి, ఏ కొదువుతోటి, ఏక ఇబ్బందితోటి, ఏక కోరికతోటి, ఏ హృదయవాంఛతో నీ పాద సందులో చేరి అయ్యా తీర్చవని నిన్ను ప్రతిమలాడుకుంటున్నారు. అయ్యా, అటు వాటిని తీర్చమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్క రుగ్మతను యేసయ్య నామములో గద్దిస్తున్నాం ప్రభా. సంఘాన్ని వృద్ధి చెందిన సంఘంలో నూతనమైన ఆత్మలను నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ సంఘాన్ని నీ కోసం సిద్ధపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీకే స్తుతులు స్తోత్రాలు కోట్కలుగా చెల్లిస్తున్నాం ప్రభా. ఈ వారమంతయు కృపాక్షేమాలు ఈ బిడ్డల చుట్టూరు ఉంచండి. వారి పనిబాట్లలో, వారి వ్యాపారాల్లో, వారి ఉద్యోగాల్లో, వారి ప్రయాణాల్లో, వారు ఎక్కడికి వెళ్ళినా కూడా వారి వ్యవహారాలన్నింటిలో నీ కృపను దయచేసి, సమృద్ధితో నింపి, క్షమాన్ని దయచేసి, సఫలతతో నింపి వారిని వృద్ధి చేయమని ముందు కొనసాగించమని ప్రార్థన చేస్తుండగా మీరే కృప చూపండి. అనేకమైన ప్రకటనలు చేసి ఉన్నాం ప్రభా. ఆ ప్రకటనలన్నింటిలో నీ నీ చిత్తానుసారముగా వారికి నడిపింపి ఇచ్చి క్షేమాన్ని దయచేయమని మరొక మారు నీ పాద సందులో చేరేంత వరకు నీ కృపా సమృద్ధి మా సంఘం మీద, ప్రతి ఒక్క బిడ్డ మీద, ప్రతి ఒక్క కుటుంబం మీద నిండారుగా ఉంచుతారని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అంత మాత్రమే కాదు, ఇంతవరకు పరిచర్య నడిపించినటువంటి తమ్ముడు జానుకు కూడా, వారి కుటుంబానికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అందరు కళ్ళు మూసుకోండి, తల వంచండి, దేవుని తీసుకువెళ్దాం. మన పరమతండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు వారి కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సమాధానమునిచ్చి మనతోడు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులకును చేరువచ్చిన మనందరికీ, మన కుటుంబాలకును ఈ వారమంతియు తోరియండి కృపాక్షేమాలతో నింపి దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరూ ప్రత్యేకమైన వందనాలు, ప్రకృతి వందనాలు చెప్పుకొని సమాధానం తెల్లాలని ప్రేమతో మనం చేస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.